బ్యాక్ టు న్యూస్. అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్న కొంతమంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి దీనగాథలు హృదయాలను కలిచివేస్తున్నాయి. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో మొత్తం 104 మంది వలసదారులు స్వదేశానికి వచ్చారు. అయితే తమ కుటుంబాలకు మంచి జీవితాలను ఇవ్వాలనుకుని అక్కడికి వెళ్లిన వారి ఆశలు కాస్త అడియాసలయ్యాయి. వారి భవిష్యత్ అంతా అంధకారమైంది. స్వదేశానికి వచ్చిన వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వదేశానికి వచ్చిన 104 మందిలో పంజాబ్కు చెందిన హర్వీందర్ సింగ్ ఒకరు. ఈయన ఓ ఏజెంట్ చేతిలో అతి దారుణంగా మోసపోయానని ఆయన చెప్పిన మాటలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. పంజాబ్లోని హోషియాపూర్కు చెందిన తహ్లీ గ్రామంలో నివసించే హర్వీందర్ సింగ్ అమెరికా వెళ్లి ₹4 సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే తాను నమ్మిన ఓ ఏజెంట్ చేతిలో అతి దారుణంగా మోసపోయి ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మబలికిన ఏజెంట్కు ఏకంగా 42 లక్షలు ఇచ్చి హర్వీందర్ సింగ్ దారుణంగా మోసపోయాడు. వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖతర్, అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి నానాయాతన పడుతూ అమెరికా వెళ్లానని చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్తో ఉన్న డబ్బు పోయి ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చి చేరుకున్నారని వాపోయాడు. బ్రెజిల్ చేరుకున్నాక పెరూలో విమానం ఎక్కిస్తానని నమ్మించిన ఏజెంట్ అలాంటిదేమీ చేయలేదని వాపోయాడు. పెరూ చేరుకున్నాక అక్కడి నుంచి టాక్సీల్లో కొలంబియా, అక్కడి నుంచి పనామా తీసుకెళ్లారని రోధిస్తూ చెప్పాడు హర్వీందర్ సింగ్. అక్కడికి చేరుకున్నాక నౌక ఎక్కిస్తామని చెప్పిన ఏజెంట్ అక్కడ కూడా మళ్లీ మోసం చేశారని వాపోయాడు. 2 రోజుల పాటు అక్రమ మార్గంలో నడుచుకుంటూ పర్వత మార్గంలో ముందుకెళ్లినట్లు చెప్పాడు. మెక్సికో సరిహద్దుకు వెళ్లడం కోసం తనతో పాటు ఉన్న వారందరినీ ఒక చిన్న బోటులో కుక్కేశారని, అందులో 4 గంటలు ప్రయాణించిన తర్వాత బోటు తిరగబడిందని తెలిపారు. బోటు తిరగబడడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని, ఆ తర్వాత పనామా అడవిలో మరొకరు చనిపోయారని వాపోయారు. ఇక దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పారు. దాదాపు 15 గంటలకు పైగా సముద్ర ప్రయాణం చేశామన్నారు. 45 కిలోమీటర్ల మేర పర్వత మార్గంలో నడుచుకుంటూ వెళ్లామన్నారు. ఇలా కాలినడకన ప్రయాణంలో ఎవరైనా గాయపడితే వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేదని, వారికి మిగిలేది మరణమే అని అన్నారు. పర్వత మార్గం గుండా ప్రయాణించినప్పుడు దారి వెంట ఎన్నో మృతదేహాలను చూసినట్లు సుఖ్పాల్ సింగ్ తెలిపారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉండి తిరిగి వచ్చిన వారిలో ఒక్కొక్కరి వెనక ఒక్కో గాథ ఉంది. పంజాబ్ నుంచి అనేక మంది లక్షలు ఖర్చు పెట్టి ఏజెంట్ల ద్వారా తమ పిల్లలను అమెరికాకు పంపించారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో వారు తిరిగి స్వదేశానికి రావడంతో ఇప్పుడు వారి భవిష్యత్ ఏంటనే ఆందోళనలో ఉన్నారు. అజయ్ దీప్ సింగ్ అనే వ్యక్తి 15 రోజుల క్రితమే అమెరికా వెళ్లాడని, అతన్ని అమెరికాకు పంపించడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశామని అతని తాత చరణ్జిత్ సింగ్ తెలిపారు. అమెరికా నుంచి తిరిగి రావడంతో అజయ్ దీప్ సింగ్ భవిష్యత్ ఏంటనే ఆందోళనలు ఉన్నారు. కేవలం 3 ఎకరాలున్న సన్నకారు రైతు స్వర్ణ సింగ్ తన కుమారుడు ఆకాష్ దీప్ను అమెరికాకు పంపించేందుకు దాదాపు 60 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆకాష్ దీప్ను ఏజెంట్ ద్వారా మొదట దుబాయ్కి, అక్కడి నుంచి అమెరికాకు పంపించాడు. కుమారుడి భవిష్యత్తు కోసం లక్షలు ఖర్చు పెట్టి పంపిన ఆ రైతు అర్ధాంతరంగా స్వదేశానికి రావడంతో కుమారుడి భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాడు. ప్రదీప్ సింగ్ అనే వ్యక్తిని అమెరికా పంపడానికి తన తండ్రి భూమి అమ్మాడు. అది సరిపోక అప్పు చేసి ఏజెంట్ల ద్వారా అమెరికాకు పంపించాడు. కానీ అమెరికా సర్కార్ నిర్ణయంతో ఉపాధి కోల్పోయి స్వదేశానికి చేరుకున్నాడు. పంజాబ్కు చెందిన మరికొందరు అమెరికాలోనే ఉన్నట్లు సమాచారం. ఇక్కడున్న వారి తల్లిదండ్రులకు తమ పిల్లలకు సంబంధించిన వివరాలు ఏమీ తెలియని పరిస్థితి నెలకొంది. పంజాబ్కు చెందిన సుఖ్జీత్ కౌర్ అనే మహిళ తనకు కాబోయే భర్తను కలుసుకునేందుకు ఏజెంట్ ద్వారా అమెరికాకు వెళ్ళింది. విషయం తెలుసుకున్న అమెరికా అధికారులు ఆమెను స్వదేశానికి పంపించారు. అమెరికా నుంచి అమృత్సర్కు వచ్చిన విమానంలో హర్యానా, గుజరాత్కు చెందిన 33 మంది, పంజాబ్కు చెందిన 30 మంది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లకు చెందిన 3, చండీగఢ్కు చెందిన 2 ఉన్నారు.